అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్కి ఆయన ఓనర్. ఫ్యామిలీతో పాటు ఇద్దరు, ఒక కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు తీసుకొని, సార్ నాకు నా పిల్లలకి యూపీఎస్సీ చేయించాల ఆలోచన ఉంది సార్ అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. నేను పిల్లలు వాళ్ళకొని చూస్తే అలా నాకు కనిపించలేదు. యాపిల్ ఫోన్స్ ఉన్నాయి, ఐవాచ్లు ఉన్నాయి. నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను, పిల్లలు దిక్కులు చూస్తున్నారు. నాకు 5-10 మినిట్స్లో అర్థమైపోయింది వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. అయితే ఒక్క 5 నిమిషాలు అమ్మ పిల్లలు మీరు బయట ఉండండి అని చెప్పేసి పేరెంట్స్ కౌన్సిలింగ్ చేశారు. సార్ వీళ్ళిద్దరు అడ్మిషన్ తీసుకుంటే 3 లక్షలు వస్తాయి నాకు, కానీ నాకు అది అవసరం లేదు. మీ పిల్లలు ఇందులో ఇంట్రెస్ట్ ఉండలేరు సార్ అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి అండ్ మీ పిల్లల వల్ల నా పిల్లలు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. పర్ఫెక్ట్. సో నాకు మీరు వద్దండి అన్నట్టుగా పంపించాను. బట్ ది మదర్ వాజ్ హార్డ్ బెండ్కి లేదు సార్ నా కొడుకుని నేను చేయించాలి అని చెప్పేసి షీ ఫాలోడ్ అప్ విత్ మీ ఫర్ 15-20 డేస్. అయితే ఒక పని చేయండి మేడం, ఫీజు ఏం కట్టకండి, బాబుని పంపించండి అని చెప్పాను. ఆ బాబు ఒక రోజు వచ్చాడు, రెండో రోజు రాదు. మీ గెస్ కరెక్ట్ అయింది. ఆ పేరెంట్ ఎంత బాధపడింది అంటే తనేముంది అంటే, సార్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ వేర్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ మై హస్బెండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ వేర్ దే హ్యాడ్ నథింగ్. కాకపోతే కష్టపడి సంపాదించాడు సార్. తన పిల్లలు కష్టపడుతూ చదువుకోవాలి మంచిగా ఒక ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి మేము యాక్చువల్లీ వచ్చాము సార్. కానీ మీరు చెప్పాక ఆయన కూడా ఒప్పేసుకున్నారు వీళ్ళు ఆ లైన్లో వెళ్ళలేరు అని చెప్పేసి. నాదే ఉంది మేడం, వచ్చారు అడ్మిషన్ తీసుకొని డబ్బులు జేబులో పెట్టుకొని అయిపోతుంది సార్ అయిపోతుంది 6 monthsలో అయిపోతుంది అని అనొచ్చు కదా. చాలా ఈజీ కదా చెప్పడం, ఏముంది చాలా ఈజీ కదా. అండ్ డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అడిగే అవకాశం కూడా లేదు, ఉండదు. మీ డబ్బు నాకు వద్దు, మీ పిల్లలు చదవరు అని మొహమ్మద్ చెప్పేసి. మీ ఉద్దేశ ప్రకారం ఒక యూపీఎస్సీకి రావాలి అని అంటే అమ్మాయినా అబ్బాయినా ఎలాంటి స్టూడెంట్ అయితే ఎలాంటి మెంటాలిటీ ఎలాంటి పర్సనాలిటీ ఉంటేనే రావాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక్కటే మేడం, నేను సాధించగలను, నేను సాధిస్తాను, అంతే. గలను, సాధిస్తాను. నువ్వు గలవా లేదా అన్నది వేరే విషయం, కానీ నేను సాధించగలను అని ఒక ఆలోచన, ఐ క్యాన్ డూ ఇట్, సాధిస్తాను, ఐ విల్ డూ ఇట్. అకాడమిక్ ఎక్సలెన్స్ అవసరం లేదు. 35% మార్కులు వచ్చినా హ్యాపీగా రా, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయినా హ్యాపీగా రా, 10th కంపార్ట్మెంట్ రాసి పాస్ అయ్యేవా పర్వాలేదు, గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్లో చేసేవా పర్వాలేదు, అక్షరాలు A to Z వస్తాయా వస్తాయి, నంబర్స్ 1 to 9 వస్తాయా వస్తాయి, చేయాల్సిన ఆలోచన ఉందా ఉంది, కమ్. పర్ఫెక్ట్. ఎందుకంటే ఎంత చదువు అయినా సరే మేడం ఒక 9-10 monthsలో యూపీఎస్సీలో మనిషిని మార్చేయచ్చు. విత్ రైట్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ టు ఎ పర్సన్ 9-10 monthsలో ఆలోచన తీరు ఇలా మారిపోతుంది మేడం. నా దగ్గర పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, 3 months తర్వాత నేను వెళ్ళిపోతాను సార్, నా వల్ల కావట్లేదు అన్నట్టుగా అన్నాడు. నేను చదవలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, తల బద్దలైపోతుంది సార్ అన్నట్టుగా మాట్లాడాడు. అసలు పవన్ నన్ను నమ్ముతావా అని అన్నాను. సార్ మిమ్మల్ని నమ్మకపోవడం ఏంటి సార్, ఒక 3 నెలలు ఉండు, 3 నెలల తర్వాత వెళ్ళిపోదు అని చెప్పాను. ఆ 3 నెలల తర్వాత నా కేబిన్కి వచ్చి, సార్ ఇప్పుడు మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళను. ఏం చేశారు అంటే స్కెడ్యూల్లో సరిగా పెట్టుకోలేదేమో. లేదు మేడం, ఏమవుతుందంటే మీరు బ్యాగ్ వేసుకొని ఊరు నుంచి బయలుదేరారు అంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే బయలుదేరారు, ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ని చూసిన తర్వాత భయం, టెన్షన్ వస్తుంది. 2-3 monthsలో ఆ టెన్షన్ పీక్ పొజిషన్లో ఉంటుంది. 90% స్టూడెంట్స్ గివ్ అప్ ఆన్ యూపీఎస్సీ ఇన్ 3 to 5 months టైం ఫ్రేమ్. జస్ట్ బికాస్ ఆఫ్ భయం. అంతే, ఇంకేం లేదు అక్కడ. ఆ భయం దాటి 1 నెల నువ్వు ఉన్నావంటే ఇంతేనా అని అంటారు. సో చాలా తెలివిగా వాడిని 3 months నాతో ఉండరా, నేను చూడకపోతే నాకు నచ్చదురా, నాకు కనిపిస్తూ ఉండు క్లాస్లో అని చెప్పారు. ఆ 3 months తర్వాత అబ్బాయి ఎక్సలెంట్ ప్రిపరేషన్, బట్ హీఈస్ నాట్ రైటింగ్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. మీరే చెప్పారా అప్పుడే వద్దు, ఇంకా యు ఆర్ నాట్ రెడీ టు, యు హావ్ డిసైడెడ్. హీ ఈజ్ నాట్ రెడీ, హీ నోస్ హీ ఈజ్ నాట్ రెడీ. హీ ఈజ్ నాట్ రెడీ అన్నప్పుడు ఎందుకు వాడిని ఫెయిల్ చేయించాలా? కరెక్ట్. అన్నెసరీ ఒక అటెంప్ట్ వేస్తే ఫెయిల్యూర్ ఇస్ డిమోటివేటింగ్, రైట్?
ఇట్ హిట్స్ యువర్ కాన్ఫిడెన్స్ వెరీ బ్యాడ్లీ. సో ఐ సెడ్ నెక్స్ట్ ఇయర్ మీ దగ్గర పంపిస్తా ఇంటర్వ్యూకి, వస్తాడు పక్కాగా వస్తాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నారు సార్ మీరు. పక్కాగా వస్తాడు. సూపర్ సూపర్. నేను మీకు వాట్సాప్లో పేరు మెసేజ్ చేస్తా. డన్ సార్ డన్. నెక్స్ట్ ఇయర్ మీరు అబ్బాయిని ఉండకపోతే చూడండి అంటారు. 1000%. మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక టీచర్కి ఉండాల్సిన లక్షణం అది. కష్టపడితే నేచర్ ఏదైనా ఇస్తుంది. కరెక్ట్. See, నేచర్ లుక్స్ అట్ ది వరల్డ్ ఫ్రమ్ ఏ హయ్యర్ ప్లాట్ఫామ్. మీరు హ్యాపీగా పడుకుంటున్నారు ఏసీలో, అవును. వాడు హాస్టల్ మేడ మీద పడుకుంటున్నాడు, పొద్దున్నే లేస్తున్నాడు, పొద్దున్న రాత్రి చదువుతున్నాడు. నేచర్ ఎందుకు ఇవ్వదు మేడం? కరెక్ట్. ఇస్తుంది. కాకపోతే ఓపిక, సహనం, టైం, కరెక్ట్. ఈ 3 రావాలి. 100% పాస్ అవుతాడు. పేదవాడు అమ్మ ఇంట్లో పనిచేస్తుంది, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేస్తుంది, వాడి దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. ఏం చేసుకుంటాం మనం డబ్బులు? జయలలిత కన్నా ఎక్కువ సంపాదించుకోలేం కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఎంత సంపాదించినా మనిషికి ఏం కావాలి సార్? తీసుకెళ్తావా? కెన్ యూ టేక్ ఎనీథింగ్ విత్ యూ? నథింగ్. కరెక్ట్ కరెక్ట్. ఫిలాసఫీ, సైకాలజీ, ఎథిక్స్లో మిక్స్ అవుతుంది. అంటే అందుకే చెప్తాం మనం, పుట్టినప్పుడు ఇది క్లోజ్ ఉంటుంది, వెళ్ళినప్పుడు ఇది ఓపెన్గా ఉంటుంది. అవును. ఇట్ ఈస్ ఇండికేటివ్ దట్ అన్ని ఇక్కడే వదిలేసే వెళ్ళిపోవాలి. ఈ వాచ్ ఇక్కడే ఉండిపోతుంది, ఇక్కడే ఉండిపోతుంది, అన్నీ ఇక్కడే ఉండిపోతాయి, నేనే వెళ్ళిపోతాను. ట్రూ. సో వెన్ దట్ ఈస్ ద కేస్, దట్స్ వాట్ అని చెప్పాను. చదువుతో వ్యాపారం నాట్ మై కప్ ఆఫ్ టీ. ట్రూ ట్రూ ట్రూ. ఓకే, ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉండొచ్చు, కానీ వ్యాపారం దాంతో చేయకూడదు అన్న ఆలోచనే నాది.